ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ కోరికలు ఇక కొండెక్కబోతున్నాయి. నీకు ఇక శుభ గడియలు ఆరంభమయ్యాయమ్మా. ఓపికగా నీ బాబా చెప్పేది విను, అన్నీ అర్థమవుతాయి అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నీ ఆత్మ విలువ తెలిసిన వారు నీ చుట్టూ నిలుస్తారు. అవునమ్మా, ఇక ఆ సమయం రాబోతుంది. అది కూడా వేగంగా. అవకాశాలన్నీ కూడా వాయు వేగంతో రాబోతున్నాయి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. నేను ఎవరినైతే ప్రేమిస్తే ప్రకృతి మొత్తం వారి పక్షంలోనే ఉంటుంది. నేను ఈరోజు నిన్ను నమ్మాను, నిన్ను ఇష్టపడ్డాను, నిన్ను ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నాను. ఇక నా బిడ్డ కోరికలను తీర్చకుండా ఉంటానా? సమస్త ప్రకృతి కూడా నీతో ఉంటుందమ్మా. ఇకపై నువ్వు ముందుండి నీ జీవితాన్ని ప్రతిదీ కూడా నీకు చూపించేలా చేస్తాను. అవకాశాలన్నీ గుర్తించేలా చేస్తాను. తప్పుల నుండి దూరంగా ఉంటావు. నీలో ఉన్న దివ్య బుద్ధిని మరింత ఎక్కువగా నలుగురు తెలుసుకునేలా చేస్తాను. ప్రతి మలుపులో సరైన దారి నీకు చూపుతాను. నీకు గౌరవం, స్వేచ్ఛ అన్నీ లభిస్తాయి. దానికోసం నువ్వు ఎన్నో సంవత్సరాలు పోరాడావు కదా, అదంతా నువ్వు అతి తక్కువగా ఆశించినటువంటి సమయంలో నువ్వు దొరికేలా చేయబోతున్నాను. నా చమత్కారాలు ఎప్పుడూ కూడా ఊహించని సమయంలోనే వస్తాయమ్మా. అదే నీ తండ్రి యొక్క లీలలు. నువ్వు ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండు. నీ భాగ్యం అనేది అంత వేగంగా మార్చబోతున్నాను. మరి ఎలా సాధ్యమైందో అసలు నువ్వే అర్థం చేసుకోలేవు. అంత త్వరగా నీ బాబా నీ జీవితాన్ని మార్చి నీ జీవితంలో మునుపెన్నడూ లేని సంతోషాన్ని తీసుకురాబోతున్నాను. ఇదంతా కూడా స్వయంగా నీ బాబా వల్లే సాధ్యమవుతుంది కదా. నీ బాబా నీతో మాట్లాడడానికి వచ్చాను. ఇంకా ఎందుకు భయపడుతూ బాధపడుతూ వస్తున్నావు చెప్పు? వస్తున్నాను తల్లి, నేను నీ ముందుకు వచ్చేస్తున్నాను. నీ బాబా వచ్చి నీ జీవితాన్ని మార్చబోతున్నాను. నీ నుదుటిన నా విభూతిని పెట్టి మనసారా దీవించబోతున్నానమ్మా. ఇక నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తున్నాను. ఇక నీ జీవితంలో ఎప్పుడూ చూడని ఆనందాన్ని నేను రప్పించబోతున్నాను. అవును తల్లి, నీ బాబా చేసేదన్నీ కూడా నీకోసమేనమ్మా. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడం కోసమే కదా. ఇక నీ ప్రార్థనలన్నీ కూడా ఫలించబోతున్నాయి. మరి నీ కష్టాలంటావా? ఇక నేను వాటిని చెరిపేశానులే. ఇక నువ్వు కంగారు పడకు, భయపడకు, అస్సలు బాధపడకు. కేవలం నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ముందుకు వెళ్ళు చాలు. మిగతావన్నీ ఒక్కొక్కటిగా నేను జరిపిస్తాను. అలా జరిపించే బాధ్యతను పూర్తిగా నేను తీసేసుకున్నాను కదా. కంగారు పడకు తల్లి. నీ హృదయంలో నా రూపాన్ని నువ్వు నిలుపుకున్నావు. నా ప్రతి మాట నీకు అర్థాంతరంగా కాకుండా అర్థమయ్యేలా చెబుతున్నాను. బిడ్డా విను. ఈరోజు ఈ సందేశాన్ని సమయానికి నువ్వు వింటున్నావు. పర్వతాలు కూడా ఎక్కువగా అంటే నిలబడి అలసిపోయాయని చెప్పి అలా అనుకొని కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు కూడా అలా నిలబడి అలసిపోయానని చెప్పి కూర్చోవాలని ఎప్పుడూ అనుకోవద్దు. ప్రతి ప్రణాళికను కూడా అమలు చేస్తావు. ప్రతి కష్టాన్ని స్వీకరించావు. నీ పక్కన ఉండే వాళ్ళందరినీ సంతోషంగా ఉండాలి అని చెప్పి నువ్వు కూడా నవ్వుకుంటూ ఉంటావు. అదే ఈరోజు నీ విజయానికి గొప్ప మెట్టుగా మారింది. అలానే కొంతమంది నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నీ మీద ఏ ప్రయోగం చేయలేకపోయాయి. ఎందుకంటే నీ సాయి అనుగ్రహం. నా చెయ్యి పట్టుకుంటే ప్రపంచంలో ఏ దుష్టశక్తి కూడా నిన్ను కూలదీయలేదు. అలాంటి దుష్టశక్తుల బారి నుండి నిన్ను నేను బయటపడేస్తాను. బిడ్డా, కేవలం నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ ధైర్యాన్ని నేను అన్నింటా కూడా నీకు చూపించబోతున్నాను.
నా బిడ్డలను నేనే రక్షించుకుంటాను, కాపాడుకుంటాను. నేనే నా భక్తులను ఈ సమస్త చరాచర విశ్వం మొత్తం కూడా ఎక్కడ ఏ బాధలున్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎప్పుడైనా ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా వాళ్ళకి తారసపడి నేనున్నాను అన్న ధైర్యాన్ని కలిగిస్తాను. ఇక నువ్వు ఆనందంగా ఉండడానికి నేను ఎన్నో పోరాటాలను చేస్తాను. నిన్ను పడకుండా కాపాడాను. ఇప్పుడు అదే కృప, అదే అనుగ్రహం నీ చుట్టూ రక్షణ కవచంలా ఉండబోతుంది. నీ పేరు గౌరవంతో తీసుకొచ్చేటువంటి స్థానానికి నేను చేర్చబోతున్నాను. ఎన్నో రాత్రులు నిద్రలేక అల్లాడిపోయావు కదా, కలలు కన్నావు కదా, అవన్నీ కూడా నిజం చేస్తాను. ప్రతి బాధ, ప్రతి ఎదురుచూపు, ప్రతి కన్నీటి బొట్టు ఒకే ఉద్దేశంతో ఉన్నాయని నాకు తెలుసమ్మా. నిన్ను అన్నిటికీ కూడా సిద్ధం చేయబోతున్నాను. నీ హృదయాన్ని శాంతపరచబోతున్నాను. నా ఆశీర్వచనాలను మరిన్ని ఎక్కువగా అందివ్వబోతున్నాను. నీ జీవితంలో అత్యంత శుభమైనది ముందుంది తల్లి. ముందున్నటువంటి రోజులను నీకు తెలియజేస్తున్నాను. నీలో మరింత ఎక్కువగా గొప్ప కాంతి వ్యాపిస్తుంది. దూరంగా పరిగెత్తినటువంటి అవకాశాలు ఇప్పుడు నీ తలుపు దగ్గర ఆగుతాయి. నీ భాగ్యదాలులన్నీ కూడా నేను మరలా నీకు అంది వచ్చేలా చేస్తాను. అత్యంత శుభప్రదమైనటువంటి నెలతల్లి ఇది. ఎలాంటి నెగిటివ్ శక్తులు కూడా నిన్ను చీల్చలేవు. నీ జీవితంలో వస్తున్న మార్పులు ఆర్థికమైనవి మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఉంటాయి. అవును, నీ కష్టాలను శాశ్వతంగా తొలగించి నీ జీవితంలో మార్పులు తెస్తున్నాను. నీ ఆలోచనలు మారుతాయి. అలానే ముందు నిర్లక్ష్యం చేసిన విషయాలను ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోగలవు. నువ్వు చేసిన కష్టం అస్సలు వృధా కాలేదమ్మా. నీ ప్రార్థనలు ఏవి కూడా విఫలం కాలేదని తెలుసుకుంటావు. నీ ప్రతి పిలుపును నేను విన్నాను. ఇప్పుడు ఆ పిలుపే నీ భాగ్యంలో సమాధానంగా నీకు మారడం నువ్వు చూస్తావు. నీ హృదయంలో నేను ఎప్పుడూ కూడా నేనే కొలువై ఉన్నాను తల్లి. అది నువ్వు అతి త్వరలోనే తెలుసుకుంటావు. నేను నా యొక్క కృపతో, ఆశీర్వాదంతో నీ జీవితంలో లేనిదంటూ ఏదీ లేకుండా అన్నీ ఉండేలా ఆశీర్వదిస్తాను. నీ గెలుపును చూసి ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారు మౌనంగా ఉంటారు. ఎవ్వరికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నత శిఖరాలని ఇక నువ్వు అందుకోబోతున్నావు. ఉన్నతంగా జీవించబోతున్నావు. నీ జీవితంలో ప్రతి చీకటి కూడా స్వరంగాన్ని, ఏదైతే చీకటి స్వరంగం ఉందో అది భూస్థాపితం చేయబోతున్నాను. ఇక నీలో లేదనుకున్నటువంటి శక్తి ఇప్పుడు నువ్వు రావడం చూస్తావు. అదే నీకు ఆయుధం. ఇది నీ పోరాటాల అంతం, నీ ఉన్నతి ప్రారంభం. కాబట్టి నీ అడుగులను దృఢంగా ఉంచు. నీ ఉద్దేశాన్ని మంచిగా ఉంచు. విశ్వాసాన్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేయి. రాబోయేదంతా నీ ఊహ కంటే కూడా చాలా పెద్దది. అది అందంగా ఉంటుంది. మరి నీ జీవితాన్ని, నీ విధిరాతిని మార్చబోతున్నాను. ఈ మార్పు బయట మాత్రమే కాదు, లోపల కూడా జరుగుతుంది. ఇక నీలో స్థిరత్వం, శక్తి అన్నీ కూడా పూర్తిగా ఉండేలా చేస్తాను. ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ప్రతి నిర్ణయం కూడా సరైన సమయంలో, సరైన దిశలో ఉండేలా చేస్తాను. నువ్వు నా కోసం, కుటుంబం కోసం ఎంత త్యాగం చేశావో నాకు తెలుసు. కాలక్రమేణా నీ కష్టాన్ని నేను గుర్తించాను తల్లి. అందరూ కూడా మర్చిపోయారు కదా, కొందరు నీకు వ్యతిరేకులయ్యారు కదా. కానీ నువ్వు ఎక్కడా ఆగలేదు. నీ యాత్రను సాగిస్తూనే వచ్చావు. కాబట్టి నా ఆశీస్సులు అందుకోబోతున్నావు. నీ గమ్యం నుండి నీ గమ్యాన్ని నువ్వు చేరుకోబోతున్నావు. ముందుకి సాగబోతున్నావమ్మా, విజయాన్ని అందుకోవాలనే ఆశతో. కాబట్టి నేను విఫలం కానిస్తానా చెప్పు, నిన్ను ఓడిపోనిస్తానా చెప్పు. ఎంత ఎత్తున ఉన్నా కానీ, ఎంత ఎత్తులో ఉన్నా సరే ఆ శిఖరాన్ని నీకు అందేలా చేస్తాను. విజయ శిఖరాన్ని నిన్ను అందించి అందరంత ఎత్తులో నిన్ను నిలబెడతాను. ఈరోజు ప్రతి మాట కూడా నువ్వు వినగలుగుతున్నావంటే అది సామాన్యమైన విషయం కాదమ్మా. కేవలం నీ సాయి ఆశీర్వాదం, నిజమైనటువంటి సత్యం, నువ్వు నాపై పెంచుకున్న నమ్మకం ఈరోజు నీ జీవితానికి ఎన్ని ఆనందమైన రోజులను పరిచయం చేస్తుందో నీ కళ్ళారా చూసి నువ్వే నమ్మలేనంత ఆశ్చర్యపోతావు. ఇది నిజమని చెప్పి నువ్వు నమ్మితే నీ మనసులో నాకు కృతజ్ఞతలు చెప్పు. ఇది చాలు నీ బాబాకి.
ఇక ఇంతకు మించి నీ బాబాకి ఏం కావాలి చెప్పు. నీ బాబా ఎప్పుడూ కోరుకునేది ఇదేనమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలి. నీ కోరికలన్నీ కూడా నెరవేర్చబోతున్నాను. నీ కష్టాలను కడతీర్చబోతున్నాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.